Hi everyone. Today we will discuss about BSc Mathematics Group Theory. BSc Mathematics Degree Mathematics Group Theory Unit. Third semester. Second year వాళ్ళకి థర్డ్ సెమిస్టర్. గ్రూప్ థియరీ చాప్టర్ గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. డెఫినేషన్ ఆఫ్ ఏ సెమీ గ్రూప్, మోనాయిడ్ అండ్ గ్రూప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ థియరీ యూనిట్ 1 మనం ఆల్రెడీ సిలబస్ చూసాం ప్రీవియస్ వీడియోస్లో. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. గ్రూప్ థియరీ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. యూనిట్ 1 గ్రూప్స్. ఫస్ట్ యూనిట్ గ్రూప్స్. సిలబస్ చూద్దాం ఇంకోసారి. బైనరీ ఆపరేషన్, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, సెమీ గ్రూప్, మోనాయిడ్, గ్రూప్ డెఫినేషన్ అండ్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గ్రూప్ విత్ ఎగ్జాంపుల్స్. ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్, కాంపోజిట్ టేబుల్స్ విత్ ఎగ్జాంపుల్స్. చూడండి, బైనరీ ఆపరేషన్, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, సెమీ గ్రూప్, మోనాయిడ్ గ్రూప్, గ్రూప్ డెఫినేషన్ అండ్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గ్రూప్ విత్ ఎగ్జాంపుల్స్. ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్, కాంపోజిషన్ టేబుల్స్ విత్ ఎగ్జాంపుల్స్. సరే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూపాయిడ్ అండ్ బైనరీ ఆపరేషన్. అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ నాన్ ఎంప్టీ సెట్ G equipped విత్ వన్ బైనరీ ఆపరేషన్. G అనేది ఒక సెట్, నాన్ ఎంప్టీ సెట్, ఎలిమెంట్స్ ఉన్నాయి విత్ వన్ బైనరీ ఆపరేషన్. అంటే ఒక బైనరీ ఆపరేషన్ డాట్ ఈజ్ కాల్డ్ గ్రూపాయిడ్. G అనేది ఒక బైనరీ ఆపరేషన్. G అనేది నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలి, డాట్తో బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూపాయిడ్ అంటాం. దట్ ఈజ్ G ఈజ్ ఏ గ్రూపాయిడ్ ఇఫ్ G ఈజ్ క్లోజ్డ్ ఫర్ డాట్. గ్రూపాయిడ్ ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ G ఈజ్ క్లోజ్డ్ ఫర్ డాట్. G అనేది డాట్ విత్ రెస్పెక్ట్ టు డాట్ గ్రూపాయిడ్ అవ్వాలి, అంటే క్లోజ్డ్ అవ్వాలి. G అనేది విత్ రెస్పెక్ట్ టు డాట్ క్లోజ్డ్ అయితే అది గ్రూపాయిడ్ అవుతుంది. ఇట్ ఈస్ డినోటెడ్ బై G కామా డాట్. ఎగ్జాంపుల్ చూడండి. న్యాచురల్ నెంబర్స్ n కామా ప్లస్, z కామా 1 ఇంటీజర్స్, q కామా స్టార్ ఎక్సెట్రా. గ్రూపాయిడ్ ఈజ్ ఆల్సో ఏ కొస్సీ గ్రూప్. న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే 1 2 3 4 ఇలాగా నెంబర్స్ తీసుకుంటే డాట్ దృష్ట్యా క్లోజ్డ్ అవ్వాలి. క్లోజ్డ్ అంటే 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. nలో న్యాచురల్ నెంబర్స్లో 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. న్యాచురల్ నెంబర్స్లో 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. 1 కామా 2 కామా 3 ప్లస్ సో ఆన్ సో. న్యాచురల్ నెంబర్ సెట్. G ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు డాట్. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను నేను. 1 కామా 2 బిలాంగ్స్ టు G. అంటే ఇక్కడ సెట్ G అనుకుంటున్నాను, యాక్చువల్గా G అంటే న్యాచురల్ నెంబర్స్ n. 1 కామా 2 బిలాంగ్స్ టు G. G అనేది క్లోజ్డ్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు డాట్ దృష్ట్యా క్లోజ్డ్ అవ్వాలి కాబట్టి 1 into 2 బిలాంగ్స్ టు G. 1 into 2 బిలాంగ్స్ టు G. 2 బిలాంగ్స్ టు G. 2 అనేది Gలోనే ఉంది కాబట్టి G ఈజ్ క్లోజ్డ్ అండర్ డాట్. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. A కామా B బిలాంగ్స్ టు G, AB బిలాంగ్స్ టు G. G ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు డాట్. నెక్స్ట్ ఇంటీజర్స్ చూద్దాం. ఇంటీజర్స్ Z ఈజ్ ఈక్వల్ టు
0, plus or minus 1, plus or minus 2, plus so on so. Integers. 2 elements తీసుకుంటున్నాను. 1, minus 2 belongs to Z. G is nothing but a Z. 1 into minus 2. 1 into minus 2 belongs to Z. 1 into minus 2 belongs to Z. Minus 2 belongs to Z kada. So Z is closed under dot. Z is closed under dot. A comma B belongs to G. A into B belongs to G. G is closed under dot. G is closed under dot. Groupoid is also a Cauchy group. Groupoid అనేది Cauchy group కూడా అవుతుంది క్లోజ్డ్ అయితే. నెక్స్ట్ semi group. An algebraic structure G comma dot is called a semi group. If the binary operation dot satisfies associative property. An algebraic structure G comma dot is called a semi group. G అనేది an algebraic structure G comma dot అనే algebraic structure semi group అవ్వాలంటే if the binary operation dot satisfies associative property ని satisfy చేయాలి. that is a into b or a dot b dot c is equal to a dot b dot c for all a belongs to G. For all a comma b comma c belongs to G. ఎలిమెంట్స్ అన్ని G లోనే ఉండాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. the algebraic structure n comma plus z comma plus z comma dot q comma dot are semi groups. చూడండి, న్యాచురల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ సెమీ గ్రూప్ అయింది. ఇంటీజర్స్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ సెమీ గ్రూప్ అయింది. ఇంటీజర్స్ విత్ రెస్పెక్ట్ టు డాట్ సెమీ గ్రూప్ అవుతుంది. ఇలా ఎక్సెట్రా సెమీ గ్రూప్. బట్ ద స్ట్రక్చర్ z కామా మైనస్ ఇంటీజర్స్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్ట్రాక్షన్ నాట్ ఆల్సో బి అసోసియేటివ్. z కామా మైనస్ నాట్ అసోసియేటివ్ కాదు కాబట్టి ఇది సెమీ గ్రూప్ అనేది కూడా కాదు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. n comma plus algebraic structure n comma plus natural numbers with respect to addition. 1 comma 2 belongs to G. G is nothing but n. ఇక్కడ గ్రూప్ అనేది G తీసుకున్నాం కాబట్టి G is equal to n. 1 comma 2 belongs to G. 1 comma 2 comma 3 ఎలిమెంట్స్ కదా. 1 comma 2 comma 3 is equal 3 belongs to G. అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి 1 డాట్ 2 డాట్ లేకపోతే 1 into 2 into 3 is equal to 1 into 2 into 3 సాటిస్ఫై చేసింది కదా. 1 into 2 into 3 ఇలా న్యాచురల్ నెంబర్స్లో ఏ ప్రాపర్టీ తీసుకున్నా, ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇంటీజర్స్లోకి వెళ్ళేసరికి ఇంటీజర్స్ z కామా ప్లస్ ఇది సెమీ గ్రూప్ అన్నాడు. ఇంటీజర్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు ప్లస్ సెమీ గ్రూప్ అవుతుంది అన్నాడు. z is equal to 0 కామా ప్లస్ ఆర్ మైనస్ 1 కామా ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ సో ఆన్ సో. సో మనం ఇక్కడ 3 ఎలిమెంట్స్ తీసుకుందాం. -1 1 0 -1 1 0 విత్ రెస్పెక్ట్ టు ప్లస్ కదా. -1
ప్లస్ 1 ప్లస్ 0 ఇస్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 ప్లస్ 0. ఎడిషన్ అనేది ఎలా చేసినా కానీ ఓవరాల్గా సేమ్ వస్తుంది. 0 ఇజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అన్నాడు కాబట్టి -1 ప్లస్ 1 ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 0. ఓవరాల్గా ఇటు 0 వస్తుంది, LHS 0 వస్తుంది, RHS 0 అవుతుంది. ఇంటీజర్స్ జెడ్ ఈజ్ ఏ సెమీ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. ఇక్కడ డాట్ కూడా అన్నాడు. ఈ ప్లస్ దగ్గర మనం మల్టిప్లికేషన్ చేసామంటే ఎడిషన్ చేసిన దగ్గర మల్టిప్లికేషన్ చేసినా కానీ సేమే వస్తుంది. మల్టిప్లికేషన్ చేసినా కానీ సేమ్ వస్తుంది. సో జెడ్ కామా డాట్ జెడ్ కామా ప్లస్ ఈజ్ సెమీ గ్రూప్. జెడ్ కామా డాట్ జెడ్ కామా ప్లస్ ఈజ్ సెమీ గ్రూప్. నెక్స్ట్ మోనాయిడ్ డెఫినేషన్. నెక్స్ట్ మోనాయిడ్ డెఫినేషన్. ఏ సెమీ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఏ మోనాయిడ్. సెమీ గ్రూప్ అనేది మోనాయిడ్ అవ్వాలంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ యాన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఇన్ జి. సెమీ గ్రూప్ అనేది మోనాయిడ్ అవ్వాలంటే సెమీ గ్రూప్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీసే కాక ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా జి అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా జీలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ సెమీ గ్రూప్ ఈజ్ కాల్డ్ మోనాయిడ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ యాన్ ఎలిమెంట్ ఈ ఇన్ జి సచ్ దట్ ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంటు, ఏ అనేది జీలో ఎలిమెంటు. సో ఐడెంటిటీ ఎలిమెంట్ని జీలో ఉన్న ఏ ఎలిమెంట్తో మల్టిప్లై చేసినా కానీ మనకి ఏనే వస్తుంది. ద సెమీ గ్రూప్ n comma dot is a monoid. The semi group n comma dot is a monoid. n comma dot natural numbers with respect to dot monoid అవుతుంది అంటున్నాడు. చూడండి, న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 ప్లస్ సో ఆన్ సో చూడండి, మోనాయిడ్ ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఎన్ కామా డాట్ ఈజ్ మోనాయిడ్. డాట్ దృష్ట్యా విత్ రెస్పెక్ట్ టు డాట్ అంటున్నాడు. సరే, 1, 2, 3 ప్లస్ సో ఆన్ ఎలిమెంట్స్. ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 అని తెలుస్తుంది. 1 బిలాంగ్స్ టు n ఈజ్ అన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 into 2 is equal to 2 into 1, that is equal to 2. చూడండి, e into a is equal to a into e. e into a is equal to a into e. e means identity element. Multiplicative identity 1 in natural numbers. 1 into 2 is equal to 2 into 1 is equal to 2. e into a is equal to a into e is equal to a for all a belongs to g. a అంటే 2 కదా, 2 belongs to n. సాటిస్ఫై చేసింది కదా. సో ఏ సెమీ గ్రూప్, ద సెమీ గ్రూప్ n comma dot is a monoid. 1 is the identity for the multiplication. 1 is the identity for the multiplication. n లో 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. ఇక్కడ ఒక రిమార్క్ చూడండి, బట్ ద సెమీ గ్రూప్ n కామా ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఈజ్ నాట్ ఏ సెమీ మోనాయిడ్. బికాస్ 0 ఈజ్ ద ఐడెంటిటీ ఫర్ ద ఎడిషన్ ఈజ్ నాట్ ఇన్ n. ఏమంటున్నాడంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్లో మనకి ఎడిటివ్ ఐడెంటిటీ ఉంటుంది కానీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉంటుంది కానీ ఎడిటివ్ ఐడెంటిటీ ఉండదు. న్యాచురల్ నెంబర్స్లో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 ఉంది కానీ ఎడిటివ్ ఐడెంటిటీ 0. 0 డస్ నాట్ బిలాంగ్స్ టు n. న్యాచురల్ నెంబర్స్లో 0 ఉండదు కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ 0 కాబట్టి 0 డస్ నాట్ బిలాంగ్స్ టు n కాబట్టి సో n కామా ప్లస్ ఈజ్ నాట్ ఏ సెమీ గ్రూప్ అవ్వదు.
న్యాచురల్ నంబర్స్ విత్ రెస్పెక్ట్ టు డాట్ మోనాయిడ్ అవుతుంది కానీ న్యాచురల్ నంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అవ్వదు, మోనాయిడ్ అవ్వదు. నెక్స్ట్ చూడండి ఇంకోసారి మోనాయిడ్ డెఫినేషన్. ఏ సెమీ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఏ మోనాయిడ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. సెమీ గ్రూప్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ని ఎగ్జిస్ట్ చేస్తే, ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అయితే సెమీ గ్రూప్లో అది మోనాయిడ్ అవుతుంది. ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ని ఆ గ్రూప్లో ఏ ఎలిమెంట్తో మల్టిప్లై చేసినా ఫైనల్గా వచ్చేది ఎలిమెంటే మనకి. ద సెమీ గ్రూప్ ఎన్ కామా డాట్ ఈజ్ మోనాయిడ్ బికాజ్ 1 ఈజ్ ద ఐడెంటిటీ ఫర్ ద మల్టిప్లికేషన్. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి మోనాయిడ్ అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా సెకండ్. నెక్స్ట్ ఫైనల్గా గ్రూప్ డెఫినేషన్లోకి వచ్చేద్దాం. గ్రూప్ డెఫినేషన్: an algebraic structure of a set G, an algebraic structure of a set G and a binary operation dot, and a binary operation dot defined in G. డాట్ అనే బైనరీ ఆపరేషన్ జీలో డిఫైన్ అవ్వాలి. అంటే దట్ ఈజ్ జీ కామా డాట్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్. జీ కామా డాట్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్ ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ డాట్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ పోస్ట్లేట్స్. డాట్ అనేది ఈ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజర్ ప్రాపర్టీ అంటాము. ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. జీలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. దెన్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు జీ. దెన్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు జీ. ఆ 2 ఎలిమెంట్స్ యొక్క ప్రొడక్ట్ కూడా జీలోనే ఉండాలి. విత్ రెస్పెక్ట్ టు డాట్ తీసుకున్నాం కాబట్టి ప్రొడక్ట్ కూడా జీలోనే ఉండాలి. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. అలా అయితే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినట్టు. నెక్స్ట్ అసోసియేటివ్లా ద కాంపోజిషన్ డాట్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ జీ. ద కాంపోజిషన్ డాట్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ జీ. దట్ ఈజ్ ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి. ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. విత్ రెస్పెక్ట్ టు డాట్ దృష్ట్యా ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు బి కామా సి బిలాంగ్స్ టు జీ. ఈ గ్రూప్లో 3 ఎలిమెంట్స్ తీసుకొని ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే అసోసియేటివ్లాని సాటిస్ఫై చేసినట్టు. నెక్స్ట్ ఐడెంటిటీలా దెర్ ఎగ్జిస్ట్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఆ గ్రూప్లో ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ సచ్ దట్ ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఈ. ఆ ఐడెంటిటీ ఎలిమెంట్తో ఆ గ్రూప్లో ఉన్న ఏ ఎలిమెంట్నైనా, ఆ గ్రూప్లో సపోజ్ జీలో నేను ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆ గ్రూప్లో ఉన్న ఏ ఎలిమెంట్తో ఐడెంటిటీ ఎలిమెంట్ని మల్టిప్లై చేసినా సేమ్ ఎలిమెంట్ రావాలి. నెక్స్ట్ ఇన్వర్స్లా ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు జీ, జీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ డాట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. గ్రూప్లో ఉన్న ఎలిమెంట్ అదే గ్రూప్లో దాని ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఆ ఎలిమెంట్ ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ రావాలి. వేర్ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ కామా డాట్. దస్ గ్రూప్ జీ కామా స్టార్ ఈజ్ ఏ మోనాయిడ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఎలిమెంట్ ఇన్ జీ. ఇన్వర్స్ లా కూడా సాటిస్ఫై చేస్తే క్లోజరు అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్. ఈ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే అప్పుడు జీ కామా డాట్ని మనం గ్రూప్ అంటాం. గ్రూప్ అని అంటాం. ఇక్కడ చూసుకుంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంటీజర్స్ z తీసుకుంటే z ఈజ్ ఈక్వల్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ 1, ప్లస్ ఆర్ మైనస్ 2. ఇంటీజర్స్ తీసుకుంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటే క్లోజర్ ప్రాపర్టీ చెక్ చేద్దాం. 1, -1 బిలాంగ్స్ టు z. సో 1 డాట్ -1 1 ఇంటూ -1 ఎంత అవుతుంది? -1 బిలాంగ్స్ టు
జెడ్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది. జెడ్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ అసోసియేటివ్ చెక్ చేద్దాం. అసోసియేటివ్ ప్రీవియస్ మనం చెక్ చేసాం. 1, -1, 0 తీసుకుందాం. 1 × -1 × 0 is equal to 1 × -1 × 0. ఓవరాల్గా 0, 0 వస్తుంది. సో అసోసియేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్. దెర్ ఎగ్జిస్ట్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. మనం డాట్ దృష్ట్యా విత్ రెస్పెక్ట్ టు డాట్ చేస్తున్నాం కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 బిలాంగ్స్ టు జెడ్. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ దట్ ఈస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఈ అన్నాం కదా, ఆ ఈనే 1 బిలాంగ్స్ టు జెడ్. అయితే ఫర్ ఈచ్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుందాం. సపోజ్ 2 తీసుకున్నాను. 2 బిలాంగ్స్ టు జెడ్. దీన్ని ఏ అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. 2 × 1 ఈజ్ ఈక్వల్ టు 1 × 2. ఓవరాల్గా 2నే వస్తుంది మనకి. ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ. 2 × 1 ఈజ్ ఈక్వల్ టు 1 × 2. ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ ఇన్వర్స్. జెడ్ కామా ప్లస్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ తీసుకుందాం. ఇన్వర్స్లా చూస్తే ఫర్ ఈచ్ ఎలిమెంట్ 2 బిలాంగ్స్ టు జెడ్ అండ్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎడిటివ్ ఇన్వర్స్ -2 బిలాంగ్స్ టు జెడ్. మల్టిప్లికేషన్లో జెడ్ అనేది ఇన్వర్స్ని సాటిస్ఫై చేయలేదు. జెడ్ కామా ప్లస్లోనే జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్లోనే ఇన్వర్స్లాని సాటిస్ఫై చేస్తుంది. 2 బిలాంగ్స్ టు 2, -2 బిలాంగ్స్ టు జెడ్. 2, -2 బిలాంగ్స్ టు జెడ్ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి 2 + -2 ఈజ్ ఈక్వల్ టు -2 + 2. ఓవరాల్గా ఎడిటివ్ ఐడెంటిటీ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా మనకి జెడ్ కామా ప్లస్ ఈజ్ ఏ గ్రూప్. క్లోజర్ లాని సాటిస్ఫై చేసింది, అసోసియేటివ్ లాని సాటిస్ఫై చేసింది, ఐడెంటిటీని సాటిస్ఫై చేసింది, ఇన్వర్స్ లాని సాటిస్ఫై చేసింది. ఓవరాల్గా ఈ 4 ప్రాపర్టీస్ అనేవి సాటిస్ఫై చేస్తుంది కాబట్టి జెడ్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఈజ్ ఏ గ్రూప్. నెక్స్ట్ చూద్దాం. ఎబిలియన్ గ్రూప్. ఓర్ ఆర్ కాంపిటేటివ్ గ్రూప్. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ గ్రూప్ G, dot is said to be a abelian group if dot is commutative also in a group. G అనేది గ్రూప్ అయితే ఎడిషనల్గా కాంపిటేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేయాలి. చేస్తే ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. G, dot ఈజ్ ఏ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Z, ప్లస్ Z, dot ఈజ్ ఏ గ్రూప్. తీసుకుంటే A + B = B + A కాంపిటేటివ్ గ్రూప్. జెడ్లో -2 -1 తీసుకున్నాం అంటే -2 -1 ఈజ్ ఈక్వల్ టు -1 -2. ఓవరాల్గా 3 3 వస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే -2 -1 తీసుకుంటే -2 × -1 ఈజ్ ఈక్వల్ టు -1 × -2 కాంపిటేటివ్ కూడా సాటిస్ఫై చేస్తుంది. సో జెడ్ కామా ప్లస్ జెడ్ కామా డాట్ ప్రీవియస్ చూసాం. జెడ్ కామా డాట్ అనేది గ్రూప్ కాదని చెప్పాను, గ్రూప్ అవుతుంది. జెడ్ కామా డాట్ మనం వెరిఫై చేయలేదు. జెడ్ కామా ప్లస్ జెడ్ కామా డాట్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్. Z ఈజ్ ఈక్వల్ టు 0 ± 1, 2, +. సో నెక్స్ట్ ఎబిలియన్ గ్రూప్ వరకు చూసాం. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ చూడండి. క్లోజ్డ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే సెమీ గ్రూప్ అంటాం. క్లోజ్డ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే మోనాయిడ్ అంటాం. లేకపోతే సెమీ గ్రూప్ విత్ ఐడెంటిటీ ఈజ్ కాల్డ్ ఏ మోనాయిడ్.
మోనాయిడ్ విత్ ఇన్వర్స్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్. మోనాయిడ్ విత్ ఇన్వర్స్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్. మోనాయిడ్ అవ్వాలి, అయ్యి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే గ్రూప్ అవుతుంది. మోనాయిడ్ అయ్యి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే గ్రూప్ అవుతుంది. గ్రూప్కి కాంపిటేటివ్ లా కూడా సాటిస్ఫై చేస్తే అబిలియన్ గ్రూప్ అవుతుంది. గ్రూప్ కాంపిటేటివ్ లా కూడా సాటిస్ఫై చేస్తే అబిలియన్ అవుతుంది. చూడండి ఒకసారి, క్లోజ్డ్ అసోసియేటివ్ లా, ఈ టూ లాస్ సాటిస్ఫై చేస్తే సెమీ గ్రూప్ అవుతుంది. ఒక సెమీ గ్రూప్కి ఐడెంటిటీ కూడా ఉంటే మోనాయిడ్ అవుతుంది. ఒక మోనాయిడ్కి ఇన్వర్స్ కూడా ఉంటే గ్రూప్ అవుతుంది. ఒక గ్రూప్కి కాంపిటేటివ్ ప్రాపర్టీ కూడా ఉంటే అబిలియన్ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్, ఫైనైట్ గ్రూప్ అండ్ ఇన్ఫైనైట్ గ్రూప్. Finite group and infinite group. A group G comma dot is said to be a finite group if its underlying set G is a finite set. G అనేది finite అవ్వాలి, finite అయితే G comma dot is a finite group అవుతుంది. And a group which is not finite is called an infinite group. Finite group కాకపోతే infinite group అవుతుంది. Order of a group. Definition: the number of distinct elements of a group. The number of distinct elements of a group G comma dot is called the order of the group and it is denoted by order of G. ఒక గ్రూప్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని మనం ఆర్డర్ అంటాము. దాన్ని O of Gగా, ఆర్డర్ ఆఫ్ Gగా డినోట్ చేస్తాం. నెక్స్ట్ డెఫినేషన్: ఇఫ్ ఆర్డర్ ఆఫ్ G is finite then G comma dot is said to be a finite group. G comma dot is said to be a finite group, otherwise it is said to be infinite. If order of G, ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ మళ్ళీ చూస్తున్నాం. ఆర్డర్ ఆఫ్ G is finite అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ Gలో ఉంటే G comma dot is said to be a finite group అవుతుంది, అదర్వైజ్ ఇన్ఫైనైట్ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ సమ్స్లోకి వద్దాం. ఎగ్జాంపుల్ 1, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షో దట్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ forms an abelian group. Under addition. ఇంటీజర్స్ అనేవి abelian group అవుతాయి అండర్ ఎడిషన్, విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. చూద్దాం సొల్యూషన్. లెట్ G అంటే మనం ఇంటీజర్స్నే Gగా తీసుకున్నాం. G ఈజ్ ఈక్వల్ టు 0, ±1, ±2, ±3, +1. గ్రూప్ అవ్వాలంటే 4 ప్రాపర్టీస్ మనం 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. 4 ప్రాపర్టీస్తో పాటు అడిషనల్గా కాంపిటేటివ్ కూడా సాటిస్ఫై అయితే అప్పుడు అబిలియన్ గ్రూప్ అవుతుంది. సరే చూద్దాం, క్లోజర్ లా చూద్దాం. లెట్ A, B బిలాంగ్స్ టు G. 2 ఎలిమెంట్స్ ఇన్ G, దెన్ A + B బిలాంగ్స్ టు G. అండర్ ఎడిషన్ అన్నాడు కాబట్టి ఎడిషన్ కూడా Gలోనే ఉండాలి. ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు G. 2 ఎలిమెంట్స్ తీసుకుందాం, 1, 2 తీసుకుందాం. 1, 2 బిలాంగ్స్ టు G అయితే 1 + 2, 3 బిలాంగ్స్ టు G. సో క్లియర్లీ క్లోజర్ లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ అసోసియేటివ్ లా. లెట్ A, B, C బిలాంగ్స్ టు G. దెన్ A + B + C ఈజ్ ఈక్వల్ టు A + B + C. ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు G. ఈ అసోసియేటివ్ లాని సాటిస్ఫై చేయాలి. చూడండి, ఇప్పుడు మనం ఇంటీజర్స్లోంచి 3 ఎలిమెంట్స్ తీసుకుందాం. -2, -3, -4. ఇక్కడ పైన ఇది క్లోజర్ లాకి -2, -3 బిలాంగ్స్ టు G. దెన్ -2, -3, -5 బిలాంగ్స్ టు G. ఇది క్లోజర్ లా. నెక్స్ట్ అసోసియేటివ్ లాకి 1, 4, 7 తీసుకున్నాను నేను. 1, 4, 7 బిలాంగ్స్ టు Z. 1 + 4 + 7 ఈజ్ ఈక్వల్ టు 1 + 4 + 7. క్లియర్లీ అసోసియేటివ్ లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఐడెంటిటీ లా. లెట్ A బిలాంగ్స్ టు G అండ్ 0 బి ద ఐడెంటిటీ. లెట్ A బిలాంగ్స్ టు G, Zలో అంటే Gలో, ఇంటీజర్స్లో Gలో 0 ఉంది, ఐడెంటిటీ ఉంది, ఏదో ఒక ఎలిమెంట్. లెట్ A బిలాంగ్స్ టు G. ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, -3 తీసుకున్నాను. A + 0 ఈజ్ ఈక్వల్ టు 0 + A ఈజ్ ఈక్వల్ టు A. సాటిస్ఫై చేస్తే ఐడెంటిటీ లాని సాటిస్ఫై చేసినట్టు. చూడండి ఎగ్జాంపుల్ 3 తీసుకుంటున్నాను, -3 తీసుకుంటున్నాను. -3 + 0 ఈజ్ ఈక్వల్ టు 0 + -3. ఓవరాల్గా -3నే వస్తుంది. ఎడిటివ్ ఐడెంటిటీ కాబట్టి ఏ ఎలిమెంట్తో యాడ్ చేసినా సేమ్ అదే ఎలిమెంట్ రావాలి. సో క్లియర్లీ ఐడెంటిటీ లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇన్వర్స్ లా. A is the inverse of A. మనం విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి ఎడిటివ్ ఇన్వర్స్ చూడాలి. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే A యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ -A.
ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ. ఎడిటివ్ ఇన్వర్సు మైనస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సాటిస్ఫై చేస్తే ఇన్వర్స్లా సాటిస్ఫై అవుతుంది. చూడండి, ఒక ఎలిమెంట్ దాని ఇన్వర్స్ని యాడ్ చేస్తే మనకి ఐడెంటిటీ రావాలి. 3 అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను, 3 బిలాంగ్స్ టు జీ. దాని ఎడిటివ్ ఇన్వర్స్ -3. 3 - 3 ఈజ్ ఈక్వల్ టు -3 + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓవరాల్గా మనకేమొచ్చింది, ఐడెంటిటీ వచ్చింది. సో ఇన్వర్స్లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ కాంపిటేటివ్లా ఇంతవరకు క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ సాటిస్ఫై చేసింది కాబట్టి జీ కామా ప్లస్ ఈజ్ సెట్ టు బి ఏ గ్రూప్. జీ కామా ప్లస్ ఈజ్ ఏ గ్రూప్. అడిషనల్గా కాంపిటేటివ్లా కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. కాంపిటేటివ్లో లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ, దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. 2 ఎలిమెంట్స్ తీసుకుందాం, 1 2 తీసుకుందాం. 1 + 2 ఈక్వల్ టు 2 + 1. సో సేమే కాబట్టి సాటిస్ఫై చేసింది కాబట్టి జీ సాటిస్ఫైస్ కాంపిటేటివ్లా. క్లియర్లీ ఇట్ సాటిస్ఫైడ్ కాంపిటేటివ్లా. సో ఫైనల్గా జీ కామా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అండర్ ఎడిషన్. ఇంటీజర్స్ ఫార్మ్స్ అన్ ఎబిలియన్ గ్రూప్ అండర్ ఎడిషన్. ఇంటీజర్స్ అనేవి ఎబిలియన్ గ్రూప్ని ఫామ్ చేస్తాయి అండర్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ దృష్ట్యా, ప్లస్ దృష్ట్యా. ఓవరాల్గా జెడ్ కామా ప్లస్ ఈజ్ ఏ ఎబిలియన్ గ్రూప్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. జెడ్ ఈజ్ ద సెట్ ఆఫ్ రేషనల్స్, జీ ఈజ్ ద సెట్ ఆఫ్ రేషనల్స్ ఎక్సెప్ట్ -1. బైనరీ ఆపరేషన్ డాట్ ఈజ్ డిఫైన్డ్ ఆన్, ఇలా డిఫైన్ చేశాడు. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఏ ప్లస్ బి ప్లస్ ఏబిగా డిఫైన్ చేశాడు. సో సొల్యూషన్ లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ. జీలో ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. దెన్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. వాడు ఇచ్చిన దాన్ని రాసుకున్నాను. ఏ డాట్ బి అంటే వాడు ఇచ్చిన ప్రకారం ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బిలాంగ్స్ టు జీ, అదే దాంట్లో ఉంది. నెక్స్ట్ చూడండి, ఇది ఏమవుతుందో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ క్లోజర్లా లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ, దెన్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బిలాంగ్స్ టు జీ. క్లియర్లీ క్లోజర్లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు సి. కాంపిటేటివ్లాని ట్రై చేద్దాం. ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకుంటే బి డాట్ సి తీసుకుందాం. బి డాట్ సి తీసుకుంటే ఏ డాట్ బి పైన ఇచ్చిన కండిషన్ ప్రకారం బి డాట్ సిని ఎలా రాసుకోవచ్చు, బి ప్లస్ సి ప్లస్ బీసీగా రాయొచ్చు. దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఈ ఏ అనేది ఇక్కడ రాశాను, బి డాట్ సి బదులు ఇక్కడ ఎక్స్ రాశాను. ఏ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా మళ్ళీ దీని ప్రకారంగా ఏ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్. దెన్ అసలు ఎక్స్ అంటే ఏంటి, బి ప్లస్ సి ప్లస్ బీసీ కదా. సో ఏ డాట్ ఎక్స్కి మనం ఓవరాల్గా రాసాం ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్ అని. ఎక్స్ ప్లేస్లో సేమ్ ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ప్లస్ బి ప్లస్ సి బీసీ ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ ఏబి. దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బీసీ ప్లస్ ఏబి ప్లస్ ఏసీ ప్లస్ ఏబిసి వస్తుంది. ఇది ఎల్హెచ్ఎస్. సేమ్ మనం ఆర్హెచ్ఎస్ కూడా ఇలాగే చేస్తాం. ఏ డాట్ బి అంటే మన కండిషన్ ప్రకారం ఏ ప్లస్ బి ప్లస్ ఏబి, దీన్ని వై అనుకున్నాం. ఈ టోటల్గా ఇది వై డాట్ సి ఈక్వల్ టు పైన కండిషన్ ప్రకారం వై ప్లస్ సి ప్లస్ వైసి. దెన్ వై డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా దీనిలాగానే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఇక్కడ వై అంటే మనకేమొచ్చింది, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి ఇక్కడ రాశాను. సి అంటే సి రాశాను. ఇక్కడ వై ఇంటూ సి, వై అంటే ఇది రాయాలి, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి ఇంటూ సి. ఓవరాల్గా సింప్లిఫై చేస్తే మనకు రెండు సేమ్ వస్తాయి. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ, ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి. సో కాంపిటేటివ్లా కూడా అసోసియేటివ్లా కూడా సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ఐడెంటిటీ ఇలా సాటిస్ఫై అవుతుందో రాలేదో చూద్దాం. లెట్ ఏ బిలాంగ్స్ టు జీ. జీలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, ఏ బిలాంగ్స్ టు జీ అండ్ ఈ బి ద ఐడెంటిటీ. ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అని అనుకుంటున్నాను. ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. దెన్ ఏ డాట్ ఈ అంటే మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ డాట్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి కదా. ఏ డాట్ ఈ అంటే ఏ ప్లస్ ఈ ప్లస్ ఏఈ. ఈ డాట్ ఏ అంటే ఈ ప్లస్ ఏ ప్లస్ ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో చూడండి, దీని ఇటు రాశాను, ఏ ఇక్కడ రాశాను, ఏఈ ప్లస్ ఏఈ, ఈఏ ప్లస్ ఏని ఇటు రాశాను. అంతే, ఐడెంటిటీ సాటిస్ఫైడ్. ఓవరాల్గా అనేది ఐడెంటిటీ అనేది మనకు సాటిస్ఫై అయింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి ఐడెంటిటీ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ మనం ఐడెంటిటీని కనుక్కుంటాం.
ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ డాట్ ఈ అంటే ఏ ప్లస్ ఈ ప్లస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఈ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ నాట్ ఈక్వల్ టు -1 కదా. -1 అనేది లేదని మనం తీసుకున్నాం. ఎక్సెప్ట్ -1 అన్నాం. సో -1 అనేది లేదు. ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఐడెంటిటీ సాటిస్ఫై అయింది. ఐడెంటిటీ కూడా వచ్చింది మనకు 0 వచ్చింది ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇన్వర్స్. లెట్ ఏ బిలాంగ్స్ టు జీ అండ్ ఏ ఇన్వర్స్ బి ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఏ ఇన్వర్స్ బి ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇన్వర్స్ అనుకుంటున్నాం. ఏ డాట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది ఇన్వర్స్ లా ప్రకారం. ఏ డాట్ ఏ ఇన్వర్స్ అంటే మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ ప్లస్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డాట్ ఏ అంటే ఓవరాల్గా మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ ఇన్వర్స్ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత వచ్చింది? 0 వచ్చింది కాబట్టి 0 రాస్తాం. ఇన్వర్స్ లా కూడా సాటిస్ఫై అయింది. దీని నుంచి మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఎలిమెంట్ ఎల్హెచ్ సైడ్ తీసుకుందాం. ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఏ అనేది అటు వెళ్తే -a అవుతుంది. ఇక్కడ ఏ ఇన్వర్స్ కామన్ తీసాం కాబట్టి 1 ప్లస్ ఏ. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు -a/1 ప్లస్ ఏ. ఓవరాల్గా ఏ ఇన్వర్స్ కూడా ఆ జీలోనే ఉంది కాబట్టి క్లోజర్లా అసోసియేటివ్లా ఐడెంటిటీ ఇన్వర్స్. క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసింది కాబట్టి జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. జీ అనేది గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ జెడ్ we define a dot b is equal to a plus b plus 1. ఇంటీజర్స్ తీసుకున్నాడు. ఇన్ జెడ్ we define a dot b equal to a plus b plus c గా ప్లస్ 1 గా డిఫైన్ చేశాడు. షో దట్ జెడ్ కామా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. జెడ్ అనేది డాట్ విత్ రెస్పెక్ట్ టు డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. చూద్దాం సొల్యూషన్. మనం ప్రీవియస్ చేసినట్టే క్లోజర్లా అసోసియేటివ్లా ఐడెంటిటీ ఇన్వర్సు కాంపిటేటివ్. క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్సు కాంపిటేటివ్ ఈ 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో ఫస్ట్ క్లోజర్ లా చూద్దాం. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ దెన్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 1 బిలాంగ్స్ టు జెడ్. జెడ్లోంచి 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తా అంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 1 అంటే సపోజ్ 1 కామా 1 తీసుకున్నాను అనుకోండి. 1.1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అవుతుంది. 3 బిలాంగ్స్ టు జెడ్డే కదా. సో క్లోజర్లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ అసోసియేటివ్ లాని మనం ఎలిమెంట్స్ తీసుకోకుండా ప్రూవ్ చేద్దాం. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జెడ్. సో ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి. ఫస్ట్ ఎల్హెచ్ సైడ్ తీసుకుంటే బి డాట్ సి అంటే ఇచ్చిన కండిషన్ ప్రకారం బి ప్లస్ సి ప్లస్ 1 దీన్ని ఎక్స్ అనుకున్నాం. దీని ప్లేస్లో ఎక్స్ రాసుకుంటున్నాను. ఏ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఎక్స్ ప్లేస్లో సేమ్ ఇది మొత్తం రాశాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 1 ప్లస్ 1. ఎల్హెచ్ఎస్ ప్రకారం మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2 వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఇలా ఉంచుదాం. ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. సేమ్ ఇలాగే అబోవ్ లాగా చేద్దాం. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 1. దీన్ని వై అనుకుంటున్నాను. ఏ డాట్ బి ప్లస్లో వై పెట్టాను. వై డాట్ సి అంటే ఇచ్చిన కండిషన్ ప్రకారం వై ప్లస్ సి ప్లస్ 1గా రాశాను. వైని రీప్లేస్ చేశాను. ఓవరాల్గా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై అయింది. క్లోజర్ లా సాటిస్ఫై అయింది. అసోసియేటివ్ లా సాటిస్ఫై అయింది. లేకపోతే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ 0 1 2 3 ఎలిమెంట్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే 0 0 వస్తుంది. లేకపోతే 1 2 3 తీసుకుంటే 6 ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. సో అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై చేస్తుంది. కానీ ఈ కండిషన్ ప్రకారం ఈ కండిషన్ ద్వారా అవ్వాలి కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిటీలా లెట్ ఏ బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఈ బి ద ఐడెంటిటీ. ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్గా తీసుకుంటున్నాను. సో ఐడెంటిటీ లా ప్రకారం ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఏ డాట్ ఈ అంటే వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ ప్లస్ బి ప్లస్ 1 కాబట్టి ఏ ప్లస్ సి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ప్లస్ 1. ఇక్కడ చూసుకుంటే ఏ క్యాన్సిల్ అయితే ఓవరాల్గా మనకి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ ప్లస్ సి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏగా ఫస్ట్ కండిషన్ తీసుకుంటే ఏ క్యాన్సిల్ అయితే ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. -1 బిలాంగ్స్ టు జెడ్. -1 అనేది ఇంటీజర్స్లో ఉంటుంది కాబట్టి ఐడెంటిటీలా సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇన్వర్స్లా లెట్ ఏ బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఏ ఇన్వర్స్ బి ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో ఓవరాల్గా ఏ డాట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఓవరాల్గా ఏం రావాలంటే ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. సో చూద్దాం. ఏ డాట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈగా తీసుకుంటే ఈ అనేది ఏంటి మనకి ఐడెంటిటీ వచ్చింది కదా -1. ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ప్లస్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు -1.
ఒక కండిషన్ తీసుకుందాం. A ప్లస్ A ఇన్వర్స్ ప్లస్ 1 ఈక్వల్ టు -1. ఈ -1 ఇటొస్తే -2 అవుతుంది. A ఇటొస్తే -A అవుతుంది. A ఇన్వర్స్ ఏమవుతుంది? -2, A. సపోజ్ Zలో 1 ఎలిమెంట్ 1 తీసుకున్నాననుకోండి. -2, -1 ఎంత? -3. -3 బిలాంగ్స్ టు Z. సో A ఇన్వర్స్ కూడా Zలో ఉంది. ఇక్కడ A ప్లస్‌లో Zలో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి. సపోజ్ 1 తీసుకున్నాననుకోండి. -2, -1, -3 బిలాంగ్స్ టు Z. సపోజ్ 2 తీసుకుంటే -2, -2, -4 బిలాంగ్స్ టు Z. సో జెడ్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ కామ్యుటేటివ్ లా చూద్దాం. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్. ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ. క్లియర్గా అవుతుందండి. దెన్ ఏ డాట్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ 1. బి డాట్ ఏ అంటే బి ప్లస్ ఏ ప్లస్ 1. ఓవరాల్గా జెడ్లో మనం 2 ఎలిమెంట్స్ తీసుకొని చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా కామ్యుటేటివ్ లా కూడా సాటిస్ఫై చేస్తుంది. ఓవరాల్గా క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్సు, కామ్యుటేటివ్ సాటిస్ఫై చేశా కాబట్టి జెడ్ కామా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కాంపోజిషన్స్ టేబుల్స్ చూద్దాం. షో దట్ ద క్యూబ్డ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్. క్యూబ్డ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అండర్ మల్టిప్లికేషన్ దృష్ట్యా ఎబిలియన్ గ్రూప్ అని చేయమంటున్నాడు. చూడండి సొల్యూషన్ చూడండి. x ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ క్యూబ్డ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు క్యూబ్డ్ రూట్స్ ఆఫ్ 1, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ x క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. x క్యూబ్ మైనస్ 1 ఇలా రాస్తాను. x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0గా రాశాను. దీని నుంచి x ఈక్వల్ టు 1 అయింది. x ఈక్వల్ టు -1 ప్లస్ i/√3/2. కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి 2. 1, ఒమేగా స్క్వేర్. అందరికి తెలిసిందే క్యూబ్ రూట్స్ అంటే 1 ఒమేగా స్క్వేర్ అని. సో మనకిచ్చిన సెట్ అనేది ఏంటి? G ఈజ్ ఈక్వల్ టు 1, ఒమేగా స్క్వేర్. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. కాంపోజిషన్ టేబుల్ చూడండి. మల్టిప్లికేషన్ అన్నాడు కాబట్టి డాట్ పెట్టాను. 1 ఒమేగా స్క్వేర్. 1 ఒమేగా స్క్వేర్. క్రాస్గా చేయండి. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ ఒమేగా 1 ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ 1 ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ అంటే 1, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4ని ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్గా రాసుకుంటాం. ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి 1 ఇంటూ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా. ద అబోవ్ ఎంట్రీస్ ఇన్ ద టేబుల్ సాటిస్ఫైయింగ్ ఆల్ ఎగ్జామ్షన్స్. టోటల్గా అన్ని సాటిస్ఫై చేసే అంటున్నాడు. నెక్స్ట్ క్లోజర్ లా సాటిస్ఫై చేస్తుంది. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. 1, ఒమేగా స్క్వేర్. 3 ఎలిమెంట్స్ తీసుకుంటే 1 ఒమేగా, 2 ఎలిమెంట్స్ తీసుకుంటే జీలో ఉంటే డాట్ దృష్ట్యా 1 ఇంటూ ఒమేగా కూడా జీలోనే ఉంటుంది కాబట్టి క్లోజర్ లా సాటిస్ఫై అయింది. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ. దెన్ అంటే 3 ఎలిమెంట్స్ 1 ఒమేగా స్క్వేర్ తీసుకొని ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి సాటిస్ఫై చేస్తే ఏబిసి ఈక్వల్ టు ఏబిసి అసోసియేటివ్లా కూడా సాటిస్ఫై చేస్తుంది. 1 ఈజ్ ద టాప్ రో ఇండికేట్స్ ద ఐడెంటిటీ. ఫస్ట్ రో అనేది ఐడెంటిటీని డిఫైన్ చేస్తుందంట. చూద్దాం. ఐడెంటిటీని డిఫైన్ చేస్తుంది అన్నాడు. ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ ఏ. ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. 1 అనేది ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఏ అనేది ఒక ఎలిమెంటు. సపోజ్ 1, ఒమేగా స్క్వేర్లో ఒమేగా తీసుకుంటే ఒమేగా ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా. ఐడెంటిటీ ఇలానే సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఇన్వర్స్ చూద్దాం. లెట్ ద ఇన్వర్స్ ఆఫ్ 1 యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఒమేగా ఇన్వర్స్ ఏమవుతుంది? ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఒమేగా స్క్వేర్ యొక్క ఇన్వర్స్ ఒమేగా అవుతుంది. ఓవరాల్గా ఇన్వర్స్ ఈజ్ సాటిస్ఫైడ్. అంటే ఉన్న 3 ఎలిమెంట్స్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది. సో ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ కాంపిటేటివ్ చూద్దాం. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. 1 ఒమేగా తీసుకుందాం. 1 డాట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా డాట్ 1. ఓవరాల్గా చూసుకుంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా అంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి ప్రొడక్ట్ కూడా ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏ సేమ్ అవుతుంది కాబట్టి కాంపిటేటివ్ లా కూడా సాటిస్ఫై చేసింది. ఇలా ఓవరాల్గా మనకి క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్సు, కాంపిటేటివ్ 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసింది కాబట్టి G comma dot is a abelian group under multiplication. Cubed roots of unity is an abelian group under multiplication. సో ఓవరాల్గా మనం
గ్రూపు, సెమీ గ్రూపు, మోనాయిడ్, గ్రూపు, సెమీ గ్రూపు, మోనాయిడ్, గ్రూపాయిడ్, బైనరీ ఆపరేషను, సెమీ గ్రూపు, మోనాయిడ్, డెఫినేషన్ ఆఫ్ ఏ గ్రూపు, ప్రాపర్టీసు, ఎబిలియన్ గ్రూపు, దాని మీద ఎగ్జాంపుల్స్, ఇది చిన్న డయాగ్రామ్ చూసాము. ఫైనల్గా ఒకసారి చూద్దాం. క్లోజ్డ్ అసోసియేటివ్ లాని సాటిస్ఫై చేస్తే సెమీ గ్రూప్ అవుతుంది. సెమీ గ్రూప్ అనేది ఐడెంటిటీని సాటిస్ఫై చేస్తే మోనాయిడ్ అవుతుంది. మోనాయిడ్ అనేది ఇన్వర్షన్ సాటిస్ఫై చేస్తే గ్రూప్ అవుతుంది. గ్రూప్కి అడిషనల్గా కాంపిటేటివ్ లా ఉంటే ఎబిలియన్ అవుతుంది. ఫైనైట్ గ్రూప్ చూసాం, ఇన్ఫైనైట్ గ్రూప్ చూసాం, కొన్ని సమ్స్ చూసాం. సో ఓవరాల్గా గ్రూప్కి సంబంధించిన గ్రూప్ థియరీకి సంబంధించిన ఫస్ట్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and following me. For more updates, subscribe my channel. Thanks to all.